బసవరాజు ఫ్యామిలీ అందరూ ఉండగా లాయర్ వచ్చి హరీష్ కీర్తిల డైవర్స్ పేపర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అందరికీ కాఫీ ఇవ్వడానికి తులసి కాఫీ కప్స్తో హాల్లోకి వస్తుంది. ఆ లాయర్ ఇలా చెప్తూ ఉంటాడు, ఇవి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన ఇద్దరూ సైన్ చేసిన డైవర్స్ పేపర్స్. ఇక విడాకులు తొందరగానే వచ్చేస్తాయి అని లాయర్ చెప్తూ ఉండగా బసవరాజు ఫ్యామిలీ మొత్తం సంతోషపడుతూ ఉంటుంది, తులసి సిద్ధు తప్ప. ఎలాగైనా కీర్తి హరీష్ల విడాకులు ఆపాలని సిద్ధు కూడా ప్లాన్ చేస్తాడు. ఇక బసవరాజుకి కాఫీ ఇచ్చాక లాయర్కి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్న తులసి కాలు అడ్డం పెడతాడు సిద్ధు. దాంతో బ్యాలెన్స్ తప్పి చేతిలో ఉన్న కాఫీ కప్స్ అన్ని ఆ డైవర్స్ పేపర్స్ పైన ఒలికిపోతాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. తులసి కింద పడబోతూ ఉండగా తులసిని తన మీదికి లాక్కుంటాడు సిద్ధు. తులసి కింద పడకుండా తన కౌగిళ్లలో బంధిస్తాడు సిద్ధు. ఇప్పుడు డైవర్స్ పేపర్స్ నాశనం అయ్యాయి కాబట్టి బసవరాజు రియాక్షన్ ఏంటి? మళ్ళీ గొడవ మొదలవనుందా? డైవర్స్ ఆగినట్టేనా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.